ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువుడు రక్షకుడున యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ఒక విజయ రహస్యం మీతో పంచుకోవాలని చెప్పేసి మీ ముందుకు వచ్చానండి. మీలో ఎంతమంది విజయం పొందుకోవాలని ఆశతో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తి చూపించండి. మీలో ఎంతమంది విజయాన్ని పొందుకోవాలి ఆశతో వచ్చారో వారందరూ చేతులు ఎత్తాలి. హల్లెలూయా. దేవుడు మీ అందరికి విజయం దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు యొక్క విజయ రహస్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు దావీదు మహారాజు యొక్క విజయ రహస్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఎవరికి విజయం కావాలంటే మీరు అందరూ చేతులు ఎత్తారు, చిన్నపిల్లలతో సహా అందరు చేతులు ఎత్తారు. అంటే విజయం అనేది అందరికీ కావాలి. విజయం కోసం మనుషులందరూ పోరాటం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు విజయం పొందాలని. అవునా కాదా? ఒక నెల క్రితమే మనం చూసాం, రాజకీయ నాయకులు తిరగని ఇల్లు లేదు. వాళ్ళు దరిదాపుగా నియోజకవర్గం మొత్తం కవర్ చేసింటారు. ప్రతి ఇంటికి తిరిగి, అమ్మ నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే నీకు 3 సిలిండర్లు ఇస్తాను, నాకు ఓటేస్తే నెల నెల నీకు 1500 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఎన్నో రకాల హామీలు చెప్పారు. కారణం విజయం పొందుకోవాలి. ఈ సంవత్సరం ఏ విధంగా అయినా నేను విజయం సాధించాలి అని చెప్పేసి పోటాపోటీగా తిరిగి, ప్రతి ఇంటికి తిరిగి బిర్యానీ ప్యాకెట్లు పంచి, ఓటుకు డబ్బులు ఇచ్చి, ఇంకా ఇంట్లో తాగే వాళ్ళుంటే మందుబాట్లు కూడా ఇచ్చారు. జరిగిందా లేదా? జరిగింది. కాబట్టి విజయం సాధించడం కోసం వారు చేయనటువంటి ప్రయత్నం లేదు. అదేవిధంగా విద్యార్థి అయితే ఏం చేస్తారు? వారు ఏ విధంగా విజయం సాధించాలని ప్రయత్నం చేస్తారు? ఈ సంవత్సరం నేను ఏ విధంగానైనా స్కూల్ ఫస్ట్ రావాలి, డివిజన్ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, అందరికంటే మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ ముందు నా ఫ్లెక్సీలో నా ఫోటో పడాలి అని చెప్పేసి పర్సెంటేజ్ సాధించాలి, లేకపోతే మంచి మార్కులు సాధించాలని ఆ దిశగా వారు విజయం సాధించాలని ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఏ విధంగా విజయం కోసం ప్రయత్నిస్తుంటారు? ఈ సంవత్సరం నాకు బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు రావాలి, లేకపోతే నేను చేస్తున్న ఉద్యోగంలో శాలరీ ఇంక్రిమెంట్స్ రావాలి. దాని కొరకు ఏం చేస్తారంటే బాగా కష్టపడతారనమాట. విజయం సాధించాలని చెప్పేసి దాని కొరకు బాగా కష్టపడతారనమాట. అదేవిధంగా తల్లిదండ్రులైన మనము ఏ విధంగా విజయం కోసం ప్రయాసపడుతుంటాం? ఇక్కడున్న వాళ్ళందరూ తల్లిదండ్రులే కదా. ఏ విధంగా మనం విజయం కోసం ప్రయాసపడుతుంటాం? పిల్లలను పెంచే విషయంలో మనము విజయం సాధించాలని ప్రయాసపడుతుంటాం. వారికి ఉన్నతమైన చదువులు చదివించాలని చెప్పేసి మనము ఆశపడుతుంటాం. ఇంకా వారికి గొప్ప గొప్ప ఇళ్లలో గొప్ప వారితో సంబంధాలు కలుపుకోవాలని మన పిల్లల వివాహాల విషయాల్లో ఉన్నతంగా ఆలోచిస్తాం. అవునా కాదండి? కాబట్టి పిల్లలను పెంచే విషయంలో వారి కోసం ముందుగా రాబో కాలంలో కూడా వారి కోసం కొన్ని ఆస్తులు సంపాదించాలని చెప్పేసి మనము ప్రయాసపడుతుంటాం. వారు ఫ్యూచర్లో ఏం బాధపడకూడదు, వారు నాలాగా బాధపడకూడదు, నాలాగా కష్టాల పాలవకూడదు అని చెప్పేసి వారి కొరకు మనం ఆస్తులు కూడా పెడుతుంటాం. ఆ దిశగా మనము విజయం సాధించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాం. ఇంకా సంఘ కాపర్లు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వీరు ఏ విధంగా ప్రయాసపడుతుంటారు? వీరు ఏ విధంగా విజయం సాధించాలని దానికోసం ప్రయాసపడుతుంటారు? ఈ సంవత్సరం నా సంఘం 2 అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రయాసపడుతుంటారు. హల్లెలూయా. ఈ సంవత్సరం నా పరిచర్య బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంవత్సరం నా సంఘంలో 100ల సంఖ్యలో బాప్తిస్మాలు జరగాలని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా నేను ఈ రాష్ట్రం అంతా వాడబడాలి, దేవునికి మహిమ కలిగిన పాత్రగా వాడబడాలి, ఆ దిశగా విజయం సాధించడానికి దైవజనులైన వారు, సంఘ కాపరులైన వారు విజయం సాధించడం కోసం ప్రయత్నిస్తుంటారు. మరి మీరు మిరపకాయ కోతలకు వెళ్ళినప్పుడు కూడా విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సాల్లో ప్రకారం ఇస్తే ఏ విధంగా వస్తారండి మీరు?
సాళ్ళ ప్రకారం ఇచ్చారనుకోండి, ఇంకో పక్కన వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. అదే కూలికి వెళ్తే అందరితో కలిసి వెళ్తారు. వెనక ఆమె వస్తుందా లేదా, ముందు ఆమె వెళ్తుంటే హెచ్చరిస్తారు, ఏంటి నువ్వు అప్పుడే ముందు వెళ్ళిపోతున్నావు, మేమందరం కలిసి రావద్దని చెప్పేసి ముందు వాళ్ళని హెచ్చరిస్తారు. అదే సాళ్ళ ప్రకారం ఇస్తే ఎవరితో మాట్లాడరు, ఏకదాటిగా మిషన్ లాగా కోసుకుంటూనే వెళ్తారు. అంటే ఈరోజు నేను ఎక్కువ సార్లు కొయ్యాలి, ఎక్కువ కూలి సంపాదించాలి, అందరికంటే నేనే ఈరోజు ఎక్కువ కూలి తీసుకోవాలని చెప్పేసి దాన్ని సాధించే దిశగా, ఆ దిశలో మనం విజయం పొందే దిశగా వారు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ విజయం కొరకు ప్రయాసపడుతున్న వారే, ప్రతి ఒక్కరూ విజయం కొరకు ప్రయత్నిస్తున్న వారే. ఎందుకని విజయం సాధించడం కొరకు ఇంతగా ప్రయత్నిస్తున్నారు? ఎందుకని విజయం సాధించడం కొరకు ఇంతగా ఆరాటపడుతున్నారు, ఇంతగా పోరాటం చేస్తున్నారు? ఎందుకని అంటారు? ఎందుకంటే ఈ విజయం మనకు గౌరవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ విజయం మనకు ఘనతనిస్తుంది. హల్లెలూయా. ఈ విజయం అనేది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ విజయం అనేది మనకు కీర్తిని, మంచి పేరు ప్రతిష్టతను తెస్తుంది. ఈ విజయం అనేది మనకు సంతృప్తిని ఇస్తుంది. అవునా కాదండి? విజయం అనేది మనకు సంతోషాన్ని ఇస్తుందా లేదా? ఇస్తుంది. ఈ విజయం అనేది మనకు సమాజంలో మంచి గౌరవాన్ని ఇస్తుంది. సమాజంలో మనకు మంచి గౌరవాన్ని ఇస్తుంది. ఎవరైనా విజయం పొందిన వాళ్ళు ఇంట్లోనే ఉంటారా? నేను విజయం సాధించాలని చెప్పి ఇంట్లో డోర్లు వేసుకుని కూర్చుంటారా? లేదు. ఎవరైతే విజయం సాధించారో వారు గౌరవంగా, సగౌరవంగా బయట తిరుగుతారు. అంటే కాలర్ ఎగిరేసుకొని తిరిగేంతగా వాళ్ళు ఆనందిస్తారు అన్నమాట. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడు క్రికెట్ జరుగుతుంది, ఒకవేళ ఇండియా టీం గెలిచిందనుకోండి ఈ వరల్డ్ కప్లో, ఏం చేస్తారు? వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే ఘన స్వాగతాలు పలుకుతారు. అవునా కదా? ఎయిర్పోర్ట్లోని అభిమానులందరూ, అధికారులందరూ ఘన స్వాగతాలు పలుకుతారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం వారికి గొప్ప గొప్ప బహుమానాలు ప్రకటిస్తుంది. ఆ ఆటగాళ్ళు ఏ రాష్ట్రానికి చెందారో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి కొన్ని ఉద్యోగాలు ఇస్తుంది, కొన్ని బహుమానాలు ప్రకటిస్తుంది. ఆ విధంగా విజయం సాధిస్తే దాంట్లో ఉన్న ఆనందాన్ని మనము పొందుకుంటాం. ఆ విజయం మనకు గౌరవాన్ని ఇస్తుంది, ఘనతనిస్తుంది, సంతృప్తిని ఇస్తుంది అన్నమాట. ఇక్కడ మనము గమనించినట్లయితే కొంతమంది ఆ విజయాన్ని పొందుకొని దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు, దానిలో ఉన్న మజాని అనుభవిస్తున్నారు. కొంతమంది ఏమో అపజయాల పాలై ఓడిపోయి నిరాశలకు గురవుతున్నారు. ఓడిపోయిన వాళ్ళు ఎక్కడ సంతోషంగా ఉంటారండి? ఎక్కడ సంతోషంగా ఉండరు. ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు నిరాశలో ఉంటారు. సంతోషం అనేది వారికి ఉండదన్నమాట. ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 18వ అధ్యాయంలో కూడా ఈ 2 అధ్యాయాలలో దావీదు యొక్క విజయ రహస్యం గురించి చక్కగా వివరించబడింది. దావీదు యొక్క విజయ రహస్యాలకు చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నిటికి చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు. కానీ దావీదు యొక్క విజయ రహస్యాలు మీతో కొన్ని మాత్రం పంచుకుంటాను. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు యొక్క విజయ రహస్యం గురించి చక్కగా వివరించబడిందండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలు యుద్ధము చేసుకొనుటకు వారు సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారంట. ఎదురెదురుగా వారు సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారంట. ఇదంతా ఇప్పుడు మీరు కూర్చున్నదంతా ఏలా లోయ అనుకోండి. ఏలా లోయలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారంట. ఇదంతా ఏలా లోయ అనుకుంటే ఈ ఏలా లోయకు ఒక పక్కన, కుడి పక్కన ఒక పర్వతం ఉంది, ఎడమ పక్కన ఒక పర్వతం ఉందంట. ఈ ఏలా లోయలో కుడి పక్కన ఉన్న పర్వతం మీద ఇశ్రాయేలీ సైనికులు యుద్ధానికి సమకూర్చుకుంటున్నారంట. ఈ ఎడమ తట్టు ఉన్న పర్వతం మీద ఫిలిష్తీయులు తమ సైన్యాన్ని యుద్ధానికి సమకూర్చుకుంటున్నారంట. ఈ ఫిలిష్తీయుల సైన్యంలో ఒక యుద్ధ వీరుడు ఉన్నాడంట, ఒక శూరుడు ఉన్నాడంట, ఒక బలవంతుడు ఉన్నాడంట, ఒక పరాక్రమము కలిగిన వాడు ఉన్నాడంట. వాడి గురించి మీకు చెప్పనవసరం లేదనుకుంటా. మీకు అందరికీ బాగా తెలిసిన వ్యక్తే, మీ అందరికీ సుపరిచితుడే. అతను ఫిలిష్తీయుడైన గొల్యాతు. అతను ఎవరు? ఫిలిష్తీయుడైన గొల్యాతు. అతని దేహ దాడుఢ్యం గురించి, అతను ధరించిన యుద్ధ ఉపకరణముల గురించి, అతని యుద్ధ ఆయుధముల గురించి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో చాలా చక్కగా వివరించబడిందండి.
అతడు ధరించిన యుద్ధ ఆయుధముల గురించి, ఉపకరణముల గురించి. చూడండి 4వ వచనంలో ఏం మాట్లాడుతున్నా చూడండి. గాతువాడైన గొల్యాతను శూరుడకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. చూడండి, అతడు 6 మూల జానెడు ఎత్తు మనిషి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామక. అతడు 6 మూల జానెడెత్తు మనిషి. అతను హైట్ ఎంత అని ఇక్కడ చెప్పబడుతుందండి? 6 మూరల జానెడు. దాన్ని మనము కొలతల ప్రకారము తీసుకుంటే, అడుగుల ప్రకారము తీసుకుంటే అతడంట 10 నుంచి 12 అడుగులు ఉంటాడంట. 10 నుంచి 12 అడుగులు ఉంటాడంట. మనము మహా అంటే 5, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళైతే 6 అడుగులు ఉంటారు. మనం 6 అడుగులు ఉన్న వాళ్ళని ఇటు తలెత్తి చూడాలి. ఇతను 10 నుంచి 12 అడుగులు ఉన్నాడంట. అతన్ని చూడాలంటే మనము అపార్ట్మెంట్స్ చూసినట్టు చూడాలి. ఇక్కడ అపార్ట్మెంట్స్ చూస్తాం కదా, పెద్దగా ఉంటాయి. అతని ముందు నిలబడి మనము అతన్ని చూడాలంటే ఇట్లా తల మొత్తం వెనక్కి తిప్పి చూడాలి. అతని దృష్టికి మనం ఎలా కనపడతాం? చిన్న చిన్న చీమల్లా కనపడతాం, చిన్న చిన్న బొమ్మల్లా కనపడతాం. అతడు అంత ఎత్తు కలిగిన వాడంట. 6 మూళ్ళ జానెడెత్తు అంటే దరిదాపుగా 10 నుంచి 12 అడుగులు ఉంటాడంట. తర్వాత చూడండి, అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు కలది. అతని యుద్ధ ఉపకరణముల గురించి బైబిల్ ఇక్కడ చెప్పబడుతుంది. అతనికి హెల్మెట్గా ఒక రాగి శిరస్నానం ధరించాడంట. రాగితో చేయబడిన ఒక హెల్మెట్ పెట్టుకున్నాడంట. అతడు ఒక యుద్ధ కవచమును ధరించాడంట. మీరు చూసారు, అప్పుడప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చారు సిఆర్పి పోలీస్ వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉంటారు. ఆ విధంగా ఈ గొల్యాతు కూడా ఒక రాగి కవచంతో చేసిన యుద్ధ కవచమును ధరించుకున్నాడంట. దాని బరువు 5,000 తులముల ఎత్తంట. మీరైతే 1 తులము, 2 తులములు, 5 తులములు పెట్టుకుంటే మీ చెవులు జారిపోతాయి. 5 తులములు బంగారు పెట్టుకున్నారంటే మీ చెవులు జారిపోతాయి. అతడు యుద్ధ కవచముగా 5,000 తులముల రాగి కవచమును ధరించాడంట. 5,000 తులములు అంటే అది కేజీలలో 57 కేజీలు ఉంటుందంట. చూడండి, అతడు ఎంతో బలశాలో, అతడు ఎంతో బరువు మోయగలుగుతున్నాడో చూడండి. 57 కేజీల గల యుద్ధ కవచాన్ని కలిగి ఉన్నాడంట. ఇంకా ఏమని చెప్పబడింది? మరియు అతని కాళ్ళకు రాగ కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతడు కాళ్ళకు కూడా రాగి కవచాన్ని ధరించాడంట. అతని దగ్గర ఒక బల్లెం ఉందంట. చూడండి ఆ బల్లెం ఎలా ఉందో. అతని ఈట కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులము ఇనుము ఎత్తుగలది. అతని దగ్గర ఒక ఈటె ఉందంటండి. అది ఎలా ఉందంటే నేతగాని ధోని ఉంటుంది చూసారా? నేతగాని ధోని అంటే ఈ బట్టలు నేస్తుంటారు చూడండి, శారీలు తయారు చేస్తుంటారు, చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటారు చూసారా? వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది. అడ్డంగా వచ్చేసి పెద్ద ఒక మొద్దు లాంటిది పెద్దది ఉంటుంది, చాలా మందం కలిగి ఉంటుంది. కుడి చేత ఇలా లాగుతూ ఎడమ చేత దాన్ని ఇలా నెడుతుంటారు. దాన్ని ధోని అంటాం. ఆ ధోని ఎలా ఉంటుందంటే చాలా పొడుగుగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. అటువంటి ఈటె ఉందంట అతని దగ్గర, చిన్న కర్ర కాదు. అతని దగ్గర పెద్ద ఈటె ఉందంట. ఆ ఈటెకు కొన, మీరు ఈటెకు చూసినప్పుడు కర్రకి ముందు సూదిగా ఒక ఇనుముతో తయారు చేయబడిన బాణం లాంటిది ఉంటుంది. అది అంట 600 తులముల బరువు గలదంట. ఇనుముతో తయారు చేయబడినది 600 తులముల బరువు కలది. 600 తులములంటే 7 కేజీలు ఉంటుంది. అతని ఈటె కొన 7 కేజీలు ఉంటుందంట. ఆ విధంగా అతని యొక్క బలమును గురించి, అతడు ధరించిన యుద్ధ ఆయుధములను గురించి, అతడు ధరించిన యుద్ధ వస్త్రముల గురించి ఇక్కడ బైబిల్లో తెలియచేయబడిందండి. కానీ అతడు ఏం చేస్తున్నాడంటే, ఈ శూరుడంట ఇశ్రాయేల్ సైన్యములకు వచ్చి సవాలు చేస్తున్నాడంట. వారిని రెచ్చగొట్టే విధముగా మాట్లాడుతున్నాడంట, వారిని హీనంగా మాట్లాడుతున్నాడంట. చూడండి ఆ మాట చూడండి, చదువుకుందాం ఒకసారి. 8వ వచనం చదువుకుందాం. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి.
అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. చాలక చూడండి, ఇక్కడ ఈ మాటల్లో రెచ్చగొడుతున్నాడు, ఒక సవాలు విసురుతున్నాడు, వారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ సైన్యాన్ని హీనంగా మాట్లాడుతున్నాడు. వారి దగ్గరికి వచ్చి ఏమని రెచ్చగొడుతున్నారంటే, నన్ను చూశారు కదా, నేను ఎంత హైట్ ఉన్నానో, నా దగ్గర ఒక డాల్ ఉంది, అతని దగ్గర ఒక డాల్ ఉంది, అది ఒక మోసంత బరువు డాల్ ఉందంట, నా దగ్గర ఈట ఎంత ఉందో చూశారు కదా, నన్ను చూసి కూడా మీరు, నా హైట్ను చూసి కూడా మీరు యుద్ధానికి రెడీ అయ్యారంటే మీకు ఎంత ధైర్యం. అయితే మీరు ఒక పని చేయండి, మీరందరూ కాదు కానీ మీలో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి. మీలో ఎవడన్నా యుద్ధ వీరుడుంటే, పరాక్రమవంతుడుంటే, బలాఢ్యుడుంటే వాడిని మీరు సెలెక్ట్ చేసుకొని నా యుద్ధకు పంపించండి. వాడు నేను పోట్లాడతాం. వాడు కానీ గెలిచాడంటే మా ఫిలిష్తీయులందరూ మీ ఇశ్రాయేలుకు దాస్యము చేస్తాం, బానిసలుగా ఉంటాం. ఒకవేళ మీరు ఓడిపోతే మీ ఇశ్రాయేలందరూ మా ఫిలిష్తీయులకు బానిసలుగా ఉండాలి, మాకు బానిసత్వం చేయాలని చెప్పేసి వారిని హీనంగా మాట్లాడుతున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, తిరస్కరంగా మాట్లాడుతున్నారు, హీనంగా మాట్లాడుతున్నాడండి. చూడండి ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అతడంట ప్రతిరోజు ఇలాగే మాట్లాడతాడంట. ప్రతిరోజు ఉదయం రావడం, రే మీకు చెప్పాను కదా, మీ ఇశ్రాయేలీలో ఎవడన్నా దమ్మున్నోడు ఉంటే వాడిని పంపించండి, వాడు నేను పోట్లాడతాం అని ఉదయాన్నే వచ్చి డైలాగ్ కొట్టిపోతాడంట. మళ్ళీ సాయంత్రం వచ్చి ఇదే డైలాగ్ కొట్టిపోతాడంట. మీలో ఎవడైనా దమ్మున్నవాడు బలాఢ్యుడు ఉంటే ఒకరిని నా దగ్గర పంపించడని చెప్పేసి వారితో సవాలు ఇస్తున్నంట. ఈ విధంగా ఎన్ని రోజులు మాట్లాడాడో మనం ఒకసారి చదువుకుందాం. అదే అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం 16వ వచనంలో, ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచు వచ్చెను. ఇది ఒక రోజు 2 రోజులు జరిగింది కాదండి, ఒక రోజు 2 రోజులు జరిగింది కాదు. సరేలే 2-3 రోజులు జరిగిందంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాం, అయిపోయింది వచ్చేద్దాం అనుకోవడానికి. ఇది 40 రోజులు. 40 రోజులు వాళ్ళు ఎదురెదురుగా ఏలాలోయలో పర్వతముల మీద ఉంటే ఈ ఫిలిష్తీయుడు సవాలు చేస్తున్నాడంట. 40 రోజులు వచ్చి ఉదయం సాయంత్రం వచ్చి, మీలో ఎవడైనా దమ్మున్నవాడు బలాఢ్యుడు యుద్ధ వీరుడు ఉంటే వాడిని పంపించండి, వాడితో నేను పోట్లాడతాను, వాడు నేను తేల్చుకుంటామని చెప్పేసి 40 దినముల వారికి సవాలు విసురుతున్నాడంట. వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంట, వారికి రోషం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడంట. కానీ ఒక్కరు కూడా అతనితో యుద్ధము చేయడానికి ధైర్యం చాలేదంట. ఒక్కరు కూడా అతనితో పోరాడడానికి సిద్ధంగా లేరు. చూడండి 40 రోజులు ఎవరిలో ఒక రోషం పుట్టక రావాలన్నా లేదా? ఒక మాట అంటేనే మనుషులకు రోషం వచ్చింది. దేవుని ప్రజలకు మరి ఒక అనామకుడు వచ్చి, ఒక అన్యుడు వచ్చి దేవుని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే సైన్యంలో ఒక్కరు కూడా చలనం లేకుండా ఉన్నారంట. ఒక్కరు కూడా ఆ మాటలకి రోషం రాలేదంట. చూడండి ఎంత దారుణమైన విషయమో. 40 దినాలు అతనితో పోరాడడానికి భయపడుతూనే ఉన్నారంట. చూడండి ఏ విధంగా భయపడ్డారో వాళ్ళు. 11వ వచనం చదువుకుందాం. 17వ అధ్యాయం సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. అతడు ఆ డైలాగు కొట్టగానే రాజుతో సహా భయపడ్డారంట, భయముతో వణుకుతున్నారంట. మీలో ఎవడైనా ఒకడు యుద్ధ వీరుడుంటే వాడిని నా దగ్గరికి పంపించండి, వాడు నేను పోరాడుతామని చెప్పేసి ఆ మాటలు ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతు అన్నప్పుడంట వారు భయభీతులయ్యారంట, భయముతో వణికిపోయారంట. ఇంకా ఏం చేశారు? 21వ వచనం చదువుకుందాం చూడండి. సారీ అక్క 24వ వచనం చదువుకుందాం చూడండి. ఇశ్రాయేలీలందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. చూడండి అతడు అనే మాటలకి, అతడు గర్జిస్తున్న మాటలకి ఇశ్రాయేలు భయముతో వణికిపోయారంట. సౌలు రాజుతో సహా
ఆ సైన్యం అంతా భయపడిపోయి అతని ఎదుట నుంచి పారిపోతున్నారంట. భయముతో వణికిపోయి అతని నుంచి పారిపోతున్నారంట. చూడండి సైన్యములో ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగో ఉందో. ఒక దేవుని ఎరుగునటువంటి వాడు వచ్చి సవాలు విసురుతుంటే ఎదుర్కొనే శక్తి లేక రోషం లేక అతని ఎదుట నుంచి పారిపోతున్నారంట. అతని ఎదుట నుంచి భయముతో పరుగులు తీస్తున్నారంట అండి. చూడండి ఎంత దారుణమైన విషయం. ఇదంతా దావీదు యుద్ధ రంగానికి రాకముందు జరుగుతున్న విశేషం. ఇదంతా దావీదు యుద్ధ రంగానికి రాకముందు జరిగిన సంఘటన మాట. అవునా కాదండి? ఇశ్రాయేలీలంట అతనితో జయించలేక నిరాశ పడిపోయారంట. ఇశ్రాయేలీలు అతనితో జయించలేక నిరుత్సాహంలో పడిపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. ఇశ్రాయేలీలు పారిపోతున్నారు. వారి ధైర్యం చెడిన వారై వారితో యుద్ధము చేయలేకపోతున్నారంట. ఈ మాటలను మనం గమనించినట్లయితే వారు ఓటమికి సమీపముగా ఉన్నారంట. వారు ఓడిపోవడానికి సిద్ధముగా ఉన్నారంట. ఎందుకంటే ఎదుట ఉన్నది బలాఢ్యుడు, కానీ మన దేవుని యొక్క బలమును వారు గుర్తించలేకపోయారు. యేసయ్య బలవంతుడని, ఆయన రక్షించే దేవుడని వాళ్ళు గుర్తిరగలేకపోయారు. ఎదుట ఉన్న ఒక అనామకును చూసి భయపడి పారిపోతున్నారు. చూడండి ఎంత విచారించవలసిన విషయం. ఒక క్రైస్తవుడిగా మనము కూడా ఈ విషయం గురించి రోషపడాల్సిన విషయమే ఇది. ఎదుట నుంచి పారిపోతున్నారు, ఓటమికి సిద్ధముగా ఉన్నారండి. దావీదు రాకముందు యుద్ధరంగంలో ఇటువంటి పరిస్థితి నెలకొలివింది. తన తండ్రి మాట చొప్పున, తన తండ్రి మాటకి లోబడి విధేయత చూపుతూ తన అన్నల యుద్ధ సమాచారం గురించి తెలుసుకున్నట కొరకు, వారికి కొన్ని భోజన పదార్థాలను అందించుట కొరకు, యుద్ధంలో వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నటకు దావీదు యుద్ధరంగానికి వచ్చాడంటండి. తన తండ్రి అయిన యెషయా తన చిన్న కుమారుడైన దావీదుని యుద్ధరంగానికి పంపించాడంట. అరే, యుద్ధంలో అన్నలు ఆ పోరాటం చేస్తున్నారు, యుద్ధము చేస్తున్నారు, వారికి కొన్ని భోజన పదార్థాలు ఇచ్చిరా, వారి యోగక్షేమాలు కనుక్కొనరా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా, లేకుంటే ఏమైనా జరిగిందా అని చెప్పేసి కనుక్కోమని చెప్పేసి దావీదును పంపించాడంట. తన తండ్రి మాట చొప్పున అవన్నీ తీసుకుని దావీదు యుద్ధరంగానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇదే డైలాగులు కొడుతున్నాడంట. దావీదు వచ్చినప్పుడు కూడా ఇదే డైలాగులు వినిపిస్తున్నాయి. మీలో ఎవడైనా దమ్మున్న సైనికుడు బలవంతుడుంటే వాడిని నా యొద్దకు పంపించండి, వాడు నేను పోరాడుతున్నాం. ఈ దినాన మీ సైన్యాన్ని నేను రిజెక్ట్ చేస్తున్నా, మీ సైన్యాన్ని నేను వ్యతిరేకిస్తున్నా, మీ సైన్యాన్ని నేను తిరస్కరిస్తున్నా అని చెప్పేసి గొల్యాతు గొప్ప గొప్ప డైలాగులు కొడుతున్నాడంట. ఆ మాటలు విన్నప్పుడు దావీదుకు బాగా రోషం వచ్చేసిందంటండి. ఇంకా ఏమి లేదు, రోషంతో రగిలిపోతున్నాడు, కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి అతనితో ఏ విధంగా యుద్ధము చేసి యుద్ధ రంగంలో అతన్ని హతమార్చాలి, ఈడు ఈ విధంగా ఇశ్రాయేలును తక్కువ చేసి మాట్లాడతాడా, ఈ విధంగా హీనంగా మాట్లాడతాడా, చులకనగా మాట్లాడతాడా అని చెప్పేసి దావీదుకు రోషం పుట్టుకొచ్చిందండి. రోషం పుట్టుకొచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలు నుంచి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా, సలక ఇక్కడ దావీదు ఏ విధముగా రోషపడుతున్నాడో చూడండి. జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ అనామకుడు, ఈ దేవుని ఎరుగునటువంటి వాడు, ఈ సున్నతి లేనివాడు జీవము కలిగిన దేవుని సైన్యములను ఎదిరించుటకు ఎంతటి వాడు, వారిని తక్కువ చేసి మాట్లాడడానికి ఎంత ధైర్యం, వారిని చులకనగా మాట్లాడడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి దావీదు రోషముతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ గొల్యాతు తిరస్కరిస్తుంది దేవుని సైన్యమును కాదు, ఏకంగా దేవాతి దేవుని తిరస్కరిస్తున్నాడు. దేవుని సైన్యమును తిరస్కరించడం అంటే దేవుని తిరస్కరించడమే. ఆ మాట విని దావీదుకు రోషం పట్టుకొచ్చిందంటండి. దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఎంతటి వాడని చెప్పేసి ఆ మాటలు ఈయన తట్టుకోలేకపోయాడంట, ఓర్చుకోలేకపోయాడంట, రగిలిపోతున్నాడంట. ఏ విధంగానైనా ఈరోజు గొల్యాతుని యుద్ధంలో హతము చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడంట. కానీ గొల్యాతు మాటలు విన్నప్పుడు సౌలు రాజు అంట భయపడి పారిపోయాడంట, భయభ్రాంతులకు గురయ్యాడంట.
రాజు అనేవాడు ఏం చేయాలండి? సైన్యాన్ని ముందుండి నడిపించాలి, సైన్యాన్ని ఎంకరేజ్ చేయాలి, వారిని ప్రోత్సాహపరచాలి. అలాంటి రాజు ఏం చేస్తున్నాడంటే సైన్యములు ఎక్కడో వెనక ఉండి వారికి కొన్ని బహుమతులు ప్రకటిస్తున్నాడంట, వారికి కొన్ని నజరాలను ప్రకటిస్తున్నాడంట. ఏమని ప్రకటిస్తున్నాడంటే ఈ యుద్ధములో గొల్యాతును హతము చేసిన వాడికి మోయలేనంత బంగారమునిస్తాను, మోయలేనంత వెండిని ఇస్తాను, వాడికి గొప్ప ఐశ్వర్యము కలుగజేస్తాను, అంతేకాదు అంతకంటే గొప్ప బహుమానం ఇస్తాను, నా కుమార్తెనిచ్చి వాడికి పెళ్లి చేస్తానని చెప్పేసి నజరానాలు ప్రకటిస్తున్నాడట, బహుమతులు ప్రకటిస్తున్నాడంట. రోషము తెచ్చుకోకుండా, దేవుని పని కొరకు ఆయన పూనుకోకుండా, దేవుని గురించి తక్కువగా మాట్లాడినప్పుడు రోషపడకోకుండా ఎక్కడో సైన్యంలో దాక్కుని అతడు నజరానలు బహుమతులు ప్రకటిస్తున్నాడంట. కానీ దావీదు మాత్రం ఆ మాటలకు రోషము తెచ్చుకొని ఏ విధంగానైనా ఈరోజు గొల్యాతుతో పోరాడాలి, వారిని యుద్ధంలో హతము చేయాలి, దేవుని ప్రజలను తక్కువగా చేసి మాట్లాడినందుకు వారిని హతము చేయాలని చెప్పేసి దావీదు యుద్ధానికి రెడీ అయ్యాడంటండి. యుద్ధానికి రెడీ అయ్యి పర్మిషన్ కావాలి కదా, ఎవరంటే ఎవరు యుద్ధంలోనికి ప్రవేశించడానికి కుదరదు, పర్మిషన్ ఉండాలి. యుద్ధానికి రెడీ అవ్వడానికి సిద్ధమవుతుంటే అతనికి కొన్ని ప్రతిఘటనలు ఎదురొచ్చాయంటండి. కొంతమంది అతన్ని తిరస్కరించారంట, కొంతమంది అతన్ని రిజెక్ట్ చేశారంట. అవునా కాదా? మంచి పనికి పోతుంటే చాలా ఆటంకాలు వస్తాయి. మనం మంచి పని చేస్తున్నామంటే మన కుటుంబం వాళ్ళే వ్యతిరేకిస్తారు, మన ఇరుగు పొరుగు వారే వ్యతిరేకిస్తారు, మన బంధుమిత్రులే వ్యతిరేకిస్తారు. మంచి పని పూనుకుంటే ఖచ్చితంగా మనకు వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా దావీదుకు తన అన్న అయిన ఏలియాబు నుంచి మొదటి తిరస్కరణ వచ్చిందండి. మొట్టమొదటి తిరస్కరించిన వారు ఎవరంటే దావీదు పెద్ద అన్న అయిన ఏలియాబు తన తమ్ముడైన దావీదును తిరస్కరిస్తున్నాడంట. చూడండి, యెషయా చూడండి, ఆ వచనం చదువుకుందాం. చూడండి 28వ వచనం చదువుకుందాం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్ద అన్నయ్యకు ఎలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధమును చూచుటకు కదా నువ్వు వచ్చితివనెను. ఇక చూడండి, ఈ మాటలు మనకి వింటుంటే ఎలియాబు కోపముతో మాట్లాడుతున్నాడు. అన్నా, నేను యుద్ధము చేస్తానన్నా, వాడితో నేను పోరాడుతాను, ఏ విధంగానైనా ఈరోజు గొల్యాతును చంపి మన ఇశ్రాయేల్ సైన్యానికి విజయము తెచ్చి పెడతాను, నాకు పర్మిషన్ ఇప్పించన్నా, నేను యుద్ధానికి వెళ్తానని చెప్పేసి దావీదు ఏలియాబుతో అడుగుతుంటే ఈ ఏలియాబు ఏ విధంగా తిరస్కరిస్తున్నాడు? కోపముగా మాట్లాడుతున్నాడంట. నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములో ఆ చిన్న గొర్రె మందని ఎవరి వశము చేసితివి? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు రాకూడదు కదా. ఇక్కడ గొప్ప గొప్ప వాళ్ళు యుద్ధము చేసేది, బలాఢ్యులు యుద్ధము చేసేది, పరాక్రమవంతులు యుద్ధము చేసేది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకు అప్పగించిన ఆ గొర్రె మందని ఎవరి వశము చేసితివి అంటే, నువ్వు గొర్రెలు కాసుకునకుండా ఇక్కడ ఎందుకు వచ్చావురా? నువ్వు గొర్రెలు కాసుకోవాలి కదా, యుద్ధం మంది నీకేం పని? యుద్ధంలో గొప్ప గొప్ప వారు ఉంటారని చెప్పేసి దావీదును తన అన్న అయిన ఏలియాబు తక్కువ చేసి మాట్లాడుతున్నాడంట. నీ హృదయ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. నువ్వు హృదయం అంతా గర్విస్తున్నావు, నేను కూడా యుద్ధము చేస్తాను, నేను కూడా బలవంతుడను, నేను కూడా పరాక్రమవంతుడను అని చెప్పేసి నువ్వు హృదయంలో గర్వపడుతున్నావు అని చెప్పేసి ఏలియాబు తన తమ్ముడిని నిరుత్సాహపరుస్తున్నాడంటండి. తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వు గొర్రెలు కాసుకునే వాడివిరా, నీకు యుద్ధంలో ఏం పని అని చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నాడంట. ఇంకా తన తండ్రి అయిన యెషయా చూడండి, తన 3 కుమారుని యుద్ధానికి పంపించాడు, తన చిన్న కుమారుని గొర్రెలు కాసుకోవడానికి పంపించాడు. ఇక్కడ కుమారుల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. కుమారుల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. మన కొన్ని కుటుంబాల్లో కూడా మనం గమనిస్తే పిల్లలను పెంచే విషయంలో వ్యత్యాసం కనపడుతుందండి. మగ పిల్లలు పెంచే విషయంలో, ఆడపిల్లలు పెంచే విషయంలో వ్యత్యాసం కనపడుతుంది. మగ పిల్లడికైతే మంచి మంచి బట్టలు కొనిస్తారు, వాడిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారు, వాడికి స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోను, బండి కొనిస్తారు, వాడు ఏది కావాలంటే అది కొనిస్తారు. ఎందుకని? రేపు కోడలతో తన్నించాలి కాబట్టి, వాడికి కావాల్సినవన్నీ ముందే సమకూరుస్తారు అన్నమాట.
రేపు పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తాడని చెప్పేసి వారు ఏ అడిగితే అవి కొనిస్తారనమాట. అదే ఆడపిల్లల విషయానికి వస్తే పట్టించుకోవటం, వారి మీద ఎక్కువ శ్రద్ధ చూపరు, వారి మీద ఎక్కువ కేర్ తీసుకోరు, తగు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు తెలుగు మీడియం స్కూల్లో చదివిస్తారు. ఎందుకు? ఏం ఉద్ధరించేది ఏమి లేదు కదా, పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకుపోయింది, మనకేం తెస్తుంది? ఇలాగ కూడా ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు సమాజంలో. ఉన్నారా లేదా? ఇలా ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారండి. పిల్లలను తక్కువ చూసే పేరెంట్స్ ఉన్నారు. పిల్లల మధ్య మనం అలాంటి వ్యత్యాసం చూపకూడదు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానం కాబట్టి అలాంటి వ్యత్యాసాన్ని మనము చూపకూడదు. పిల్లలిద్దరిని సమానంగా పెంచాలి, పిల్లల మధ్య వ్యత్యాసం చూపకూడదు. కాబట్టి మీ కుటుంబంలో కానీ పిల్లలు ఎవరైనా మంచి పనికి పూనుకుంటే వారిని ప్రోత్సహించాలి, మీరు వారిని నిరుత్సాహపరచకూడదు. ఇక్కడ దావీదానైనా ఎలియాబు ఇదే పని చేస్తున్నాడు. అరే నువ్వు గొర్రెలు కాసుకునే వాడివిరా, ఆ గొర్రెలు కాసుకోపో, యుద్ధంలో నీకేమి పని అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, నిరుత్సాహపరుస్తున్నాడు. హల్లెలూయా. రెండవ తిరస్కరణ, రెండవ రిజెక్షన్ ఎక్కడొచ్చిందంటే దావీదుకి సౌలు రాజు దగ్గర నుంచి వచ్చిందండి. రెండవసారిగా ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు, ఎవరు తిరస్కరిస్తున్నారంటే సౌలు తిరస్కరిస్తున్నాడంట. 17వ అధ్యాయం 33వ వచనంలో ఒకసారి చదవండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. ఇక్కడ దావీదు తన అన్న రిజెక్ట్ చేశాడని ఆశతో సౌలు రాజు దగ్గరికి వచ్చాడండి. అయ్యా నాకు పర్మిషన్ ఇస్తే మీ అనుమతితో వెళ్ళి ఆ గొల్యాతు నేను యుద్ధంలో వాడిని సంహరిస్తాను, వాడిని హతము చేస్తాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అన్నప్పుడు సౌలు రాజు అతన్ని తిరస్కరిస్తున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోరాటకు నీకు బలము చాలదు, నువ్వు బలవంతుడవు కాదు, నువ్వు బలము లేనివాడవు, నీవు బాలుడవు, నువ్వు చిన్నపిల్లవాడివి. వాడు చూస్తే చిన్నప్పటి నుంచే బాగా యుద్ధమును నేర్చుకున్నవాడు, యుద్ధమును బాగా ప్రాక్టీస్ చేసినవాడు, వాడు బలవంతుడు, నువ్వేమో బాలుడుగా ఉన్నావని చెప్పేసి దావీదుని సౌలు రాజు తిరస్కరిస్తున్నాడంట, నిరుత్సాహపరుస్తున్నాడంట. చూడండి, ఇతని యొక్క గొప్పతనము గురించి, దావీదు యొక్క బలము గురించి అతనికి తెలియదు కాబట్టి అతని రిజెక్ట్ చేస్తున్నాడంట. ఆ సమయంలో దావీదు ఏమని సౌలు రాజుకు ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటియు మందలోని నుండి సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, అయ్యా నీ దృష్టికి నేను బాలుడనే కావచ్చు, వాడు నీ దృష్టికి బలవంతుడే కావచ్చు, కానీ నా తండ్రి నాకు అప్పగించిన గొర్రెలను నేను అడవిలో కాస్తున్నప్పుడు ఆ మందలోనికి సింహం ఒకటి వచ్చింది, ఆ మందలోనికి ఎలుగుబంటి ఒకటి వచ్చింది, నోట కరుచుకొని పోతుంటే గొర్రె పిల్లని, ఆ సింహం ఎలుగుబంటి నుంచి నా గొర్రె పిల్లని రక్షించుకున్నానయ్యా, ఆ సింహమును చంపానయ్యా, ఆ ఎలుగుబంటిని చంపానయ్యా, అంతటి బలము నా దగ్గర ఉందని చెప్పి ఆన్సర్ చెప్తున్నాడు. దావీదు సౌలు రాజుతో చెప్తున్నాడు ఈ మాటలు. సింహమును ఎలుగుబంటిని చంపానయ్యా, ఆ ఫిలిష్తీయుని చంపుట కూడా నా దగ్గర బలం ఉంది, వాడిని నేను హతము చేస్తానని చెప్పేసి తన సామర్థ్యమును గురించి దావీదు సౌలు రాజుతో చెప్తున్నాడండి. అయినా కానీ సౌలు రాజు అందుకు ఇష్టపడటం లేదు, నిరాశపరుస్తున్నాడు. నువ్వు బాలుడవు, నువ్వు చిన్నవాడివి కనుక నువ్వు యుద్ధానికి పోవడానికి వీలు లేదన్నట్టుగా దావీదుతో చెప్తున్నాడు. మూడవదిగా ఎక్కడ రిజెక్ట్ అయ్యాడంటే, యుద్ధానికి ప్రత్యర్థి అయిన గొల్యాతే రిజెక్ట్ చేస్తున్నాడంట. గొల్యాతే దావీదుని రిజెక్ట్ చేస్తున్నాడంట. చూడండి ఏమని రిజెక్ట్ చేస్తున్నాడు. 43వ వచనంలో, ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. చూడండి, ఈ దావీదంట ఈట తీసుకుని అతని మీదకి యుద్ధానికి పోతుంటేనంట అతన్ని తిరస్కరిస్తున్నాడంట. ఈ దావీదును గొల్యాతు రిజెక్ట్ చేస్తున్నాడంట. నీవు నా మీదకి కర్ర తీసుకొని వస్తున్నావే, నేనేమన్నా కుక్కనా? నువ్వు చూసావుగా నేను ఎంత ఎత్తున్నానో, నేను ఎంత నా బలం ఎంతుందో తెలుసు కదా, నా దగ్గర ఈట ఎంత పెద్దదో తెలుసు కదా, అయినా కానీ నీ కంటికి నేనేమన్నా కుక్కలాగా కనబడుతున్నానా? కర్ర తీసుకొని వస్తున్నావే,
అని చెప్పేసి తిరస్కరిస్తున్నాడంట. ఖచ్చితంగా ఈరోజు నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆకాశ పక్షులకు వేస్తానని చెప్పేసి గొల్యాత్ అంట తన దేవతల పేరిట దావీదును శపిస్తున్నాడు. ఇక్కడ దావీదును శపిస్తుంటే దావీదు భయపడలేదండి, నిరుత్సాహంలో లేడు. గొల్యాతును చూసి దావీదు పారిపోవటం లేదు, ధైర్యముగా నిలబడ్డాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ధైర్యముగా నిలబడ్డాడంటండి. ఇశ్రాయేలు సైన్యములుగా కృంగిపోలేదు, నిరుత్సాహపడలేదు, వనకలేదండి, భయముతో పరుగులు తీయలేదు, ధైర్యముగా నిలబడ్డాడు. నీ ముందు కూడా గొల్యాతు లాంటి సమస్య ఏదైనా ఉంటే నువ్వు ధైర్యముగా నిలబడు. నువ్వు భయముతో పారిపోవద్దు. నీ ముందు సమస్య పెద్దదే కావచ్చు, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. ఆ సమస్య అనారోగ్య సమస్య కావచ్చు, నీకున్న ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నీకున్న అప్పుల బాధలే కావచ్చు, నువ్వు జయించలేని పాపమే కావచ్చు, నువ్వు అనుభవిస్తున్న శోధనలే కావచ్చు. కానీ వాటికి నువ్వు భయపడవద్దు, ధైర్యముగా నిలబడు, నిరాశపడవద్దు, కృంగిపోవద్దు. ఆయన నీ పక్షముగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీ పక్షముగా నిలబడి యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడండి. ఎప్పుడంటే నువ్వు ధైర్యముగా నిలబడగలిగితే, నీ ముందున్న సమస్యను నువ్వు భయపడి పారిపోకుండా ధైర్యముగా నిలబడగలిగితే ఆయన నీ పక్షమున యుద్ధము చేసి నిన్ను గెలిపించడానికి సిద్ధముగా ఉన్నాడండి. మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దావీదు యొక్క విజయ రహస్యానికి మొదటి కారణం ఏందో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మనము 17వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మళ్ళీ చదువుకుందామండి. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగుతున్నాడంటండి. ఈ ఇశ్రాయేలులో అంటే ఈ గొల్యాతును చంపిన వానికి బహుమతి ఏదని చెప్పేసి అక్కడ సైనికులు అడుగుతున్నాడంట. మొదటగా ప్రస్తావించిన మాట ఏంటంటే జీవము గల దేవుడు. అక్కడ జీవము గల దేవుడు అని రాయబడింది. దావీదు యొక్క విజయ రహస్యానికి మొదటి కారణం ఏంటంటే తను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని నమ్మాడంటండి. హల్లెలూయా. తను ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని చెప్పేసి నమ్మాడంట. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అని మీరు నమ్ముచున్నారా? రెస్పాండ్ అవ్వండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని మీరు నమ్ముతున్నారా? నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టండి. అవునండి, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, ఆయన ఆది అంతమునైన దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన యుగ యుగములకు సజీవుడు, ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఉన్న దేవుడు. హల్లెలూయా. ఇంకొక విచిత్రమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే అది యేసు ప్రభుదే. హల్లెలూయా. ప్రపంచంలో ఎవరి సమాధి ఇప్పటికీ తెరవబడి లేదు, యేసు ప్రభు సమాధే తెరవబడింది. కారణం ఆయన సజీవుడు నిరూపించుకోవడానికి. ఆయన అక్కడ లేడు, సజీవుడు నిరూపించుకోవడానికి ఆయన సమాధి ఇంకా తెరవబడిందండి. కాబట్టి దావీదు ఇక్కడ నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్పేసి నమ్మాడు. కాబట్టి ఆ యుద్ధం అంతటిలో దావీదుకి విజయం దేవుడు దయచేశాడండి. యుద్ధం అంతటిలో దేవుడు దావీదుకి విజయం దయచేశాడు. ఎంతో మంది పరాక్రమలు ఉన్నప్పటికీ వారందరికి సాధ్యము కాలేదు, దావీదుకు మాత్రమే సాధ్యమైందండి. ఇంకా నీవు కూడా నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు అని చెప్పేసి నువ్వు నమ్మగలిగితే ఆయన నీ పక్షం నుండి యుద్ధము చేసి నీకు విజయాన్ని దయచేస్తాడండి. ఇంకా రెండవదిగా రెండు మాటలు మాట్లాడతాను. రెండవ విజయ రహస్యం ఏంటంటే మనము 18వ అధ్యాయము 14వ వచనం ఒక మాట చదువుకుందామండి. దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా
యెహోవా అతనికి తోడయ్యుండును. చూడండి ఎంత చక్కటి మాట అండి. దావీదంట సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. సుబుద్ధి కలిగి ప్రవర్తించడం అంటే యథార్థ హృదయము కలిగి ప్రవర్తించడం, నిర్దోషమైన హృదయము కలిగి ప్రవర్తించడం, హృదయంలో కుళ్ళు కుతంత్రాలు, కక్ష అలాంటి ఏమి లేకుండా, ద్వేషం పగ ఏమి లేకుండా నిస్వార్థమైన హృదయము కలిగి ఉన్నాడంట. నిస్వార్థమైన హృదయము కలిగిన వారికి దేవుడు తోడై ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. సౌలు ఏ పని అప్పచెప్పినా ఆ దేశం మీద యుద్ధం మీద పోయిరా, వీరితో ఈ పని చేయించుకోరని చెప్పినప్పుడు సుబుద్ధి కలిగి ప్రయత్నించాడంట. ఆ పనులన్నిటి విజయం సాధించాడంట. అంతేకాదు అతడు పనులలో విజయం సాధించాడని చెప్పేసి అతడు సైన్యాధిపతిగా చేశాడంట. ఈ మాట నుంచి మనం ఏం గ్రహించాలంటే, నువ్వు సరైన హృదయముతో ఏదైనా పనిని ప్రారంభిస్తే దేవుడు నీకు విజయం దయచేస్తాడు. అంతేకాకుండా ఆ పనిలో నీకు దేవుడు తోడుగా ఉంటాడు, నీకు విజయం దయచేస్తాడని చెప్పేసి మనం గట్టిగా నమ్మాలండి. మన హృదయం సరైనది కాకపోతే మనం విజయం సాధించలేము. మన మనసు సరైనది కాకపోతే మనం విజయం సాధించలేము. నీ ఉద్యోగ ప్రయత్నంలో కానీ, నీ ఆత్మీయ జీవితంలో కానీ, నువ్వు చేసే పనులో కానీ, ప్రయత్నంలో కానీ, దేనిలోనైనా కానీ నీ విజయం సాధించాలంటే నీ హృదయం సరైనదిగా ఉండాలి. నీ హృదయం సరైనదిగా ఉండకపోతే నువ్వు విజయం సాధించలేవు. అందుకని దావీదు ఎక్కడికి పోయినా కానీ దేవుడు అతనికి తోడయ్యుండి సహాయము చేస్తున్నాడంట. నువ్వు సరైన హృదయము కలిగి పనులు ప్రారంభిస్తే దేవుడు నీకు తోడయ్యుండి సహాయము చేస్తాడు. అంతేకాదు దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు తోడయ్యుండి అతన్ని రక్షించునని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు సరైన హృదయముతో పనులు ప్రారంభిస్తే, సరైన హృదయాన్ని కలిగి ఉంటేనంట దేవుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తాడంట. దావీదుని కాలు చిక్కకుండా, శత్రువు చేతి దొరకకుండా, శత్రు యొక్క యుద్ధ ఉపకరణములకు దొరకకుండా రక్షించాడంటే కారణం అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు, అతడు యథార్థ హృదయము కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నువ్వు యథార్థ హృదయము కలిగి ప్రవర్తించాలి. ఈ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందుగా నీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీకు ఏదైనా ఇచ్చే ముందుగా నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి దేవుని నుంచి నువ్వు పొందుకోవాలంటే నీ హృదయం ఎల్లవేళలా దేవుని యందు సరైనదిగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు ప్రయత్నించి ఓడిపోయావేమో, ఇప్పుడు దాకా నువ్వు అపజయాల పాలయ్యావేమో, నువ్వు అధైర్యపడవద్దు. నువ్వు ధైర్యముగా ఉండు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడని నమ్ము. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రక్షించుటకు సమర్థుడని నమ్ము. నీ హృదయాన్ని సరి చేసుకో. నిస్వార్థమైన హృదయమును కలిగి ఉండు, యథార్థమైన హృదయము కలిగి ఉండు. ఆయన నీ పక్షాన యుద్ధము చేసి ఆయన నీకు విజయం దయచేస్తాడు. ఆయన ఏందు విశ్వాసం ఉంచి విజయం పొందుకోమని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం. నేను కూడా ఒక అరగంట మాట్లాడి వా ఏందమ్మా విజయ రహస్యం తెలుసుకోవాలంటే విజయాన్ని పొందుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, జీవితంలో విజయాన్ని పొందిన వాళ్ళు, చదువులో విజయాన్ని పొందిన వాళ్ళు, కుటుంబంలో విజయాన్ని పొందిన వాళ్ళు. నాకు ఒక తమ్ముడు నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్తా ఉన్నాడు, అన్నా నేను మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, 102 మంది మా మెడిసిన్ చదివే వాళ్ళల్లో నేను కాలేజీ టాపర్గా వచ్చానన్నా అని చెప్తా ఉన్నాడు. వాడిని అడగాలి, ఎలా వచ్చావురా నువ్వు కాలేజీ టాపర్గా? ఇంత సాధించాలంటే నువ్వు వెనక ఎంత కష్టపడ్డావు, ఎన్ని గంటలు చదివావు, ఎన్ని నిద్ర లేని రాత్రులు పుస్తకాల ముందేసుకొని నిద్ర త్యాగం చేసి ఎంత చదివావు, స్నేహితులతో సరదాలు విడిచిపెట్టుకొని పెళ్ళిళ్ళకి వెళ్ళకుండా, రకరకాలైనటువంటి వాటికి వెళ్ళకుండా ఎంత కష్టపడితే ఫస్ట్ క్లాస్ వస్తారు. మన భాగ్యజ్యోతి ఒక్కళ్ళ కుమార్తె కూడా ఉంది. ఆ మధ్య నాకు లాస్ట్ ఇయర్లో అగ్రికల్చరా ఏది చదివింది కీర్తి, టాపర్ వచ్చింది, టాపర్. ఆ చెల్లిని అడగాలి, తల్లిగా నువ్వు టాపర్ రావడానికి, నువ్వు కాలేజీ టాపర్ రావడానికి నువ్వు వెనక ఎంత కష్టపడ్డవురా అని అడగాలి మనం.
చదువుకున్న వాళ్ళ గురించి కొంచెం పక్కన పెడితే కుటుంబంలో సక్సెస్ఫుల్ కుటుంబాలు ఉన్నాయి, సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ అన్నమాట ఉన్నాయి. ఇంత చక్కగా మీరు ఎప్పుడు కొట్టుకోలేదా అక్క? ఎప్పుడు మీకు గొడవలు రాలేదా? మీరు కలిసే ఉన్నారే, మీ పిల్లల వలన కానీ, మీ ఆయన వలన కానీ, మీ ఇంట్లో వాళ్ళ వలన కానీ ఎప్పుడు గొడవ రాలేదా? మీరు కలిసే ఉన్నారే, అస్సలు ఎప్పుడు సంతోషంగా ఉంటారే. ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ కొనసాగించడానికి వెనక కారణం ఏంటని వాళ్ళని అడగాలి మనం. పేడతట్ట మొఖాలు వేసుకొని కూర్చుంటే ఏం జరగవు. అలాంటి వాళ్ళను మనము ఫాలో అవుతే మన లైఫ్లో కూడా సక్సెస్ రేటు పెరుగుతుంది మనకి. ఆమేన్. ఎప్పుడు నీరసంగా మాట్లాడే వాళ్ళతో మనం ఉన్నామనుకో, ఎప్పుడు నీరసంగా మాట్లాడతారు, వాళ్ళ బతుకులో ఎప్పుడు పాజిటివ్ మాట్లాడరు, అనుమానంతో బతుకుతూ ఉంటారు, ఇంకా ఏందో అయిపోయింది అన్నట్టు బతుకుతూ ఉంటారు. ఏదన్నా మనం మంచిది చెప్పినా కూడా అట్టానా అంటారు, అవునా అనరు వాళ్ళు. అట్టాటోళ్ళతో కలిసి ఉన్నామనుకో మన రేటు కూడా ఎట్టుంటుంది. విజయ రహస్యం చెప్తా అని చెప్పాడు. ఏం చెప్తాడా అనుకుంటా ఉన్నాను. ఏందో చెప్పిండే నేను సరిగ్గా వినలే. యథార్థంగా బ్రతకాలని కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. కానీ నాకు ఒక తమ్ముడు మరొక వ్యక్తిని పరిచయం చేశాడు. ఒక తమ్ముడు, అన్న నేను ఒక అండర్ గ్రౌండ్లకి తీసుకెళ్తాను, అక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి రోజుకు 18 గంటలు చదువుతాడన్న. ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? 18. సాధ్యమేనా? అసలు నమ్ముతామా? నేను అసలు నమ్మలే. అది ఎలా సాధ్యమయ్యా 18 గంటలు? మా వాళ్ళని ఇంట్లో తెల్లవారుజామున లేపి కాసేపు చదువుకోరా అంటే ఎందుకు? నా పెద్ద కూతురుంది, మొన్ననే 10th క్లాసు పాస్ అయింది. దేవుని దయ వల్ల మీ అందరి ప్రార్థన వలన, నా సిగ్గుపోకుండా పాస్ అయింది. తెల్లవారుజామున వాళ్ళ అమ్మ లేపి, మా ఎగ్జామ్స్ టైంలో లేపి, మా ప్రైజీ లేయిరా తల్లి, లేచి ప్రార్థన చేసుకొని పుస్తకాలు చదువు అని అంటే, సరే మమ్మీ అని నీరసంగా లేచి అరగంట ప్రార్థన చేసి 10 నిమిషాలు చదివింది. ప్రార్థన ఎంతసేపు? నువ్వు ప్రార్థన రాస్తావా ఎగ్జామ్లో? పుస్తకాలు రాయాలగా. మనందరి ఇళ్ళల్లో అటోళ్ళు ఉండరా లేదా? ఏంది ఊకొట్టరు? చదువు అమ్మే అంటే చదువుతలే నాకు తెలియదు అంటారు. ఒరే చదువురా అంటే చదవక ఏం చేస్తున్నా నాకు తెలియదు పరీక్షలని అని గోల గోల, ఇంకా కుక్కలు కరిసినట్టే. ఇంక రేపు ఎగ్జామ్ అనంగా దడ 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 అన్ని చింపుకోవడమే. ఏంటి అయ్యి? కాపీలు. అది వాళ్ళ విజయ రహస్యం. పాస్ అయిన, అమ్మ నేను పాస్ అయినా, నేను ఎట్ట పాస్ అయినవరా అని అంటే బిట్ పేపర్ మొత్తం మా టీచర్ చెప్పాడు ఎగ్జామ్లో. అది కూడా ఒక పాస్ అవ్వడమేనా? సిగ్గులేదు? ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్తే వాడి దగ్గర ఒక టీ తాగేటి ఏంటిది ప్లాస్కో ఉంది. ఆ గది నిండా పుస్తకాలు తప్ప వాడి బట్టలు కూడా లేవు. ఆ గదిలో ఇట్లా తిరిగే బొమ్మలు, ఇట్లా తిరిగే బొమ్మలు, ఇట్లా తిరిగే బొమ్మలు లేవు. ఆడపిల్లల బొమ్మలు లేవు, మగపిల్లల బొమ్మలు లేవు. అతని దగ్గర ఉన్న ఏందనంటే జీవితంలో పైకొచ్చిన వాళ్ళను, జీవితంలో కష్టపడి పైకొచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాడు. వాడు చదువుతా ఉన్నాడు. వినండి, ఆలకించండి. రోజు 18 గంటలు చదువుతాడంట. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళడంట, ఏ కార్యక్రమాలకు వెళ్ళడంట, ఎక్కడికి వెళ్ళడంట. మొట్టమొదటిగా దేవుడు చేసిన అతని కార్యం ఏంటో తెలుసా? మన స్టేట్ బ్యాంకులో మొట్టమొదటిగా మేనేజర్ అయింది అతను.
ఆ స్టేట్ బ్యాంకులో మేనేజర్ అయ్యి మళ్ళా చదువు ఆపలే. ఇది 10 సంవత్సరాల క్రితంది చెప్తున్నా నేను. మళ్ళా చదువు ఆపలే, మళ్ళా చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాదులో వాళ్ళ బ్రాంచీలన్నిటికీ హెడ్ క్వార్టర్ అంట హైదరాబాదులో. దాంట్లో అతను మేనేజర్. ఇప్పుడు వాళ్ళని అడగాల, నువ్వు ఎట్లయ్యా ఈ స్థాయికి వచ్చినావంటే విజయ రహస్యం చెబుతారు. కాబట్టి దావీదు విజయ రహస్యం మొట్టమొదటిది ఏంటంటే, దేవుని ఆలోచన ఆయనకు పుట్టక మునిపే అడ్వాన్స్గా దేవుని పనిని చేసేవాడు అతను. దేవునికి ఆలోచన ఇంకా ఇది చేస్తే బాగుండు అని అనుకోకముందే అది చేసి పెట్టేవాడంట దేవుని కొరకు అతను. మామూలు విషయం కాదు అసలు అది. మీకు అది అర్థం కాదులే. ఒక ఆలోచన అంటే దాని అర్థం ఏంటి? కొన్ని నీళ్ళు తాగాలని కదా. అంటే మీరేం చేస్తారు? వచ్చి ఇంకా మెడ పెట్టుకుని కొడతారా? ఏం చేస్తారు? వెంటనే ఒక గ్లాస్ తీసుకొని పోయి టకాన్ తీసుకొచ్చి నీళ్లు పెడతారు. నేనేమన్నా అడిగినా నీళ్ళు దా అని? వాళ్ళు ఏమన్నా అడిగినరా గ్లాస్తో మంచినీళ్ళు దా అని? మనస్సును అర్థం చేసుకొని, సిచ్యువేషన్ అర్థం చేసుకొని నీళ్లు తీసుకొచ్చారు కదా. అలాగా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, దేవుని మనస్సు ఏంటో తెలుసుకొని వాటన్నిటిని దేవుడు అడక్కముందే చేసినందువలన అతని జీవితం సక్సెస్ఫుల్ లైఫ్గా మార్చబడింది. అతని లైఫ్ ఆమె. కాబట్టి కలలు కనడం కాదు, ఆ కలలు సహకారం చేసుకోవడం కొరకు నిద్రపోకుండా ఉండడం గొప్పతనం. నిద్రపోకుండా ప్రయాసపడాలి. కలలు గండం కాదు. పండుకున్న ప్రతి ఒక్కడికి వస్తాయి కలలు. మంచి వస్తాయి, పనికి మాలిన వస్తాయి. బర్రె మీద ఎముడు కూర్చొని ఇంకా బా అనే కలలు కూడా వస్తాయి. కలలు గండం కాదు ముఖ్యం. ఆ కలలు సహకారం చేసుకోవడానికి నిద్రను త్యాగం చేసి కష్టపడాలి. అలాగే విశ్వాస జీవితము కూడా అలాంటిదే. మనము కూడా నేను పరలోకం వెళ్ళాలి, నా జీవితంలో కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, అది జరగాలి, ఇది జరగాలి అని చెప్పి ఈడ ఫ్యాన్ కింద కూర్చొని అంత ఏడ్చి కాదు. క్రియారూపకంగా ఉండాలి మన విశ్వాసము. యథార్థంగా ఉండాలి, భక్తి చేయాలి, దేవునితో కలిసి ప్రయాణం చేయాలి. అప్పుడే మనము కూడా దావీదు చూసినట్టు ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని చూస్తాం మనం. కాబట్టి అట్టి కృప నాకును మీకును ప్రభు అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పిల్లలు విశ్వాస జీవితాన్ని క్రియారూపంగా పెట్టడానికి ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిని మా ముందు ఉంచారు మీరు. దాని వెనక ఎంత ప్రయాస ఉంది, ఎంత అడవులలో అలమటించిపోయాడు. భోజనము లేని రోజులు ఎన్నున్నాయి దావీదుకు. తినడానికే తిండి లేని రోజులు. తనే ఇబ్బందులలో ఉంటే మరలా ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు అప్పులు చేసుకున్నవారు, ఇబ్బందులలో ఉన్నవారు, రకరకాల సమస్యలు కలిగిన వారు తన దగ్గరికి వచ్చారు. సౌలు తరుముతూనే ఉన్నాడు. పరిగెత్తడం ఆపలేదు, పారిపోవడం మానుకోలేదు. ఏదో ఒక రోజు నువ్వు కార్యము చేస్తావని ఎదురు చూశాడు. తరమబడ్డాడు. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని నీ వైపు చూస్తూ పరిగెత్తాడు. ఒక రోజున విజయం పొందుతాను, దేవుని అభిషేకం నా మీద ఉంది, నేను కొమ్ములో తైలము చేత అభిషేకించబడిన వాడిని, దేవునికి హృదయానుసారుడైన మనుషుని నేను, తప్పకుండా ఒక రోజు నేను ఒక స్థాయికి వచ్చేస్తానని ఇల్లు విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, భార్యాబిడ్డలను విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి పరిగెడతా ఉన్నాడు. అందరూ హేళన చేశారు. దావీదు, సమూయేలు లాంటి పెద్ద ప్రవక్త వచ్చి నిన్ను అభిషేకించాడే, నువ్వు రాజు అవుతాడవని చెప్పారే, మరి ఏమైంది? పరిగెడుతున్నావేది నువ్వు అని హేళన చేశారు. పట్టించుకోలేదు. కొండలలో, గుహలలో పరిగెడతా ఉన్నాడు. ఎవరికి కీడు చేసినోడు కాదు, మేలు చేసిన వాడే. కానీ నీవు చూస్తూ ఉన్నావు ప్రభువా. ఒకరోజు దావీదును ఏ అరణ్యములైతే తిరిగాడో ఆ అరణ్యం నుంచి తీసుకొని వచ్చారు.
ఏ మనుషులైతే హేళన చేశారో ఆ మనుషుల యొద్దకే తీసుకొని వచ్చారు. ఆ మనుషుల మీదనే రాజుగా మీరు చేశారు ప్రభువా. హేళన చేసిన వారందరూ అక్కడే ఉన్నారు. హేళనను భరించిన వాడు మాత్రం రాజుగా నిలబడిపోయాడు. అవును నా తండ్రి, జీవితం కూడా అలాంటిదే, విశ్వాసం కూడా అలాంటిదే. అలాగ విశ్వసించుటకు సహాయం చేయండి. ఇప్పుడు అనుభవిస్తున్న సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, ఇప్పుడు పొందుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనుషులు కృంగిపోయేవారిగా కాకుండా ఏదో ఒక రోజు నేను నిలబడతాను అనే ఒక ధైర్యాన్ని ప్రజలలో కలిగించండి అయ్యా. ఏదో ఒక రోజు నా స్థాయి పెంచబడుతుంది అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రజల్లో పెంచండి అయ్యా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నీ రక్తంలో కడగబడిన బిడ్డలే. దీవించి పంపమని, మరి కుటుంబాల్లో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుడు మనందరికీ నీ ప్రభు వచ్చినంత వరకు తోడయుండి కాపాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.